ఢిల్లీలో గలీజ్ గాలి తిప్పలు ఈసీ ఓటర్ లిస్టుల పేర్లు తీసేసుడు మీద రచ్చ. రాజధానిలో బాంబు పేలుళ్ల కేసులు, కార్మిక చట్టాల లడాయి. సర్కారోళ్ళు కొత్త బిల్లులు పెట్టుడు, ప్రతిపక్షాలు పబ్లిక్ తిప్పల మీద క్వశ్చన్ చేసుడు. పార్లమెంటు మీటింగ్లు షురువైన కాంచెలి జగడం గట్టిగానే ఉన్నదబ్బా. ఇక ఎలగిది వందే మాత్రం పాట మారు మోగింది పార్లమెంట్ లా. బెంగాల్ కవి బంకిం చంద్ర చటర్జీ రాసి 150 ఏళ్ళు అయినందుకు ఆ పాటను తలుచుకుర్రు అన్నట్టు. అది ఎందుకు రాసిండ్రు, తెల్లోళ్ళ మీద కొట్లాడటానికి ఎంత అక్కడికొచ్చిందో ప్రధానమంత్రి మోడీ సార్ చెప్పుకొచ్చిండు. అయితే వందే మాత్రం జాతీయ గీతం కాకుండా నెహ్రూ అడ్డం పడ్డాడు అనుడుతోని రచ్చ రచ్చ అయింది. వందే మాత్రం के टुकड़े कर दिए, कांग्रेस ने मुस्लिम लीग के सामने घुटने टेक दिए और मुस्लिम लीग के दबाव में किया. చల్ అంత గలత్ ముచ్చట. పదొక్కదానికి నెహ్రూ ననుడు కామన్ అయిపోయింది. ఫస్ట్ వందే మాత్రం బాడిందే కాంగ్రెస్ మీటింగుల. బెంగాల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇదోటి ముంగటేసుకున్నారని గరమైంది కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మేడం. क्या किया, इंदिरा जी ने क्या किया, राजीव जी ने क्या किया, परिवारवाद क्या होता है, नेहरू जी ने कौन सी गलतियां की, सुना लीजिए फिर खत्म. उसके बाद बेरोजगारी, महंगाई. ఎస్పీ అఖిలేష్ సార్ లేసి బీజేపీ వాళ్ళు వందే మాత్రం సుత మాదే అంటారేమో అనుకొస్తే బెంగాల్ టీఎంసీ ఎంపీ మహువా మేడం అయితే మస్తు మాట్లాడింది సెంటరోళ్ళ మీద. పబ్లిక్ తిప్పలు తీర్చారు కానీ గీసోటి చెప్పుట్ల ఫస్ట్ ఉంటారని గట్టిగానే మాట్లాడింది. That the Vande Mataram card, if played right, will give you an advantage to the BJP in the 2026 Bengal elections. There is no other reason behind the timing of this discussion. అసలు వందే మాత్రానికి బీజేపీకి లంక్ ఎక్కడదని క్వశ్చన్ చేసిండు పెద్దపల్లి ఎంపీ వంశీ సారు. వందే మాతరం తోటి ఆర్ఎస్ఎస్ బీజేపీ గాని వారికి ఏమీ సంబంధం లేదు. ఇన్ఫాక్ట్ స్వాతంత్ర పోరాటంలో కూడా ఆర్ఎస్ఎస్ పాల్గొనలేదు. ఇదే ముచ్చట మీద రేపు రాజ్యసభలో ఎవరేమంటారో చూడాలి మరి.